హాయ్, ఈరోజు గుడ్లు ములక్కాయ ఎలా వండుకోవాలో చూద్దాము. గుడ్లు ములక్కాయ వండుదామంటే మా వారేం గుడ్లు తినరు. గుడ్లు తినకపోతే ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. ఆ కూర వండేసిన తర్వాత కొద్దిగా ములక్కాయ కూర వరకు కొద్దిగా తీసేసి కూర వండేద్దామని ఇలా ట్రై చేశాను. ఉల్లిపాయలు అన్నీ వేపేసిన తర్వాత ములక్కాయలు కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చూసారు కదా. ఒక టమాటో కూడా వేసుకున్నాను. కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసుకుని కొద్దిగా నీళ్ళు పోసేసుకున్నాను. నీళ్ళు పోసేసుకున్న తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత కూడా కొంచెం చింతపండు వేసేసుకున్నాను. అంతకుముందే ఎగ్స్ వేసేసుకుంటారు కొందరైతే. మామూలుగా అయితే నేనైతే ఇలా తినరు కదా అని చెప్పేసి కూర తిద్దామని అలా చేశాను. ఆయనకి మాత్రం కూర తీసేసి ఎగ్స్ వేసేసి తర్వాత మసాలా పైన వేసేసిన తర్వాత కొంచెం అంటే కొద్దిగా కొత్తిమీర వేసేసి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతే, ఎన్ని టేస్టీగా ఉంది ఎగ్ కర్రీ రెడీ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.